ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఆవశ్యకత, ప్రాధాన్యత మీ అందరికీ కూడా తెలుసున్నది. ఎందుకంటే విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం, రైతాంగం ఈవేళ అత్యంత ప్రాణం అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి స్థితిలో అటువంటి వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆ రోజు 2015లో మరి ఆఖరుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి తరువాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2020లో ఈ యొక్క సాగునీటి సంఘాలను రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే వ్యవసాయాన్ని రద్దు చేయడమే. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే రైతాంగాన్ని రద్దు చేయడమే, వ్యవసాయ శాఖను రద్దు చేయడమే అని చెప్పి ఈవేళ రాష్ట్ర రైతాంగం భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి నీటిపారుదల సంఘానికి సంబంధించినటువంటి యొక్క సాగునీటి సంఘాలలో రైతుల ప్రాతినిధ్యం ఏదైతే ఉందో, రైతుల భాగస్వామ్యం ఏదైతే ఉందో, దానివల్లనే ఆ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి, పర్యవేక్షణ ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. అందుకే సాగునీటి సంఘాలు రైతులకు అత్యంత మేలు జరుగుతాయని చెప్పి రైతులు భావిస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ నీటి సంఘాలని రద్దు చేసినటువంటి పరిస్థితిని ఇవాళ రైతాంగం అంతా కూడా తీవ్రంగా మరి ఖండించడంతో మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఆ యొక్క 11 సీట్లు ఘోర పరాభవం, ఒక రకంగా ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఫలితాలు వచ్చాయని అంటే రైతు వ్యతిరేక విధానాల వల్లే ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అటువంటి పరిస్థితి వచ్చింది. అందుకు సాగునీటి సంఘాల రద్దు కూడా ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ సాగునీటి సంఘాలని పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ సాగునీటి సంఘాలకు సంబంధించి మరి వివిధ శాఖలతోటి అందరితోటి కూడా కసరత్తు చేసి ఏదైతే రేపు డిసెంబర్ 14వ తేదీన ఈ యొక్క సాగునీటి సంఘాలు ఎన్నికలు మరి ప్రారంభమవుతాయనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఎన్నికలు కూడా 3 అంచెల విధానంగా ఏదైతే డిసెంబర్ 14న మరి డబ్ల్యూఏ నీటి సంఘం టీసీ, అదేవిధంగా ఆ నీటి సంఘం అధ్యక్ష, అదేవిధంగా ఉపాధ్యక్షుల ఎన్నిక జరుగుతుంది. రెండవ విడతగా మరి ఏదైతే మరి సెకండ్ విడత, అదేవిధంగా థర్డ్ విడత, 3 విడతలుగా మరి వాటరు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ కమిటీ రెండవ విడతగా, ప్రాజెక్ట్ కమిటీ 3వ విడతగా ఇట్లా ఎన్నికలు ఏదైతే జరుగుతున్నాయో అది డిసెంబర్ 14వ తేదీ నుంచి మరి యొక్క సాగునీటి సంఘ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కూడా మరి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా మరి ఆయన ఆదేశాలు, ఒక్కసారి వరద వస్తే మళ్ళీ 2-3 సంవత్సరాలు కరువు రానిటువంటి విధంగా ఆ యొక్క వరద నీటిని ఒడిసి పట్టి మనం నిల్వ చేసుకోవాలి, ప్రతి ఆఖరి ఎకరానికి కూడా సాగునీరు అందించేటువంటి విధంగా మనం చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఆయన ఆలోచనలోకి అనుగుణంగానే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలను కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసాం, ఎక్కడ కూడా ఏ కెనాల్ మీద కానీ, ఏ డ్రైన్స్ మీద కానీ, ఏ రిజర్వాయర్ దగ్గర కానీ ఒక్క తట్ట మట్టి 5 సంవత్సరాల్లో తీసినటువంటి పరిస్థితి లేదు. డీసిల్టేషన్ మాట్లాడుంచి ఏదైతే లాకులు కానీ, డ్రైన్స్ లాకులకు కానీ, అదేవిధంగా డ్రైన్స్కి సంబంధించి అవుట్ఫాల్ స్లూయిస్కి సంబంధించినటువంటి గేట్స్ కానీ, అదేవిధంగా రోప్స్ కానీ, కనీస మరమ్మతుల మాట అటుంచి గ్రీజ్ కూడా పెట్టినటువంటి మెయింటెనెన్స్ లేనిటువంటి దుస్థితి గత 5 సంవత్సరాల పాలనలో చూసాం. దాని ఫలితం కూడా చూసాం. ఏదైతే ఒక గుడ్లగమ్మ కానీ, ఒక పులిచింతల గేట్లు కానీ ఎట్లా కొట్టుకుపోయాయో, అదేవిధంగా ఒక అన్నమయ్య ఏ మాదిరిగా కొట్టుకుపోయిందో గత ప్రభుత్వం పరిస్థితి మనం చూసాం. ఈరోజు కూడా గత ప్రభుత్వ పాలనా వైఫల్యాలు ఈరోజు కూడా మమ్మల్ని వెంటాడుతున్నటువంటి పరిస్థితి, వారసత్వంగా ఈరోజు మాకు అందినటువంటి పరిస్థితి.
మరి ఎందుకంటే మొన్న కూడా చూస్తాం ఏదైతే బుడమేరుకు సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా పని చేయకపోవడంతో ఏ రకంగా ఆ బుడమేరుకి గండ్లు పడి మరి విజయవాడ నగరాన్ని ఏ రకంగా అతలాకుతలం చేసినటువంటి పరిస్థితిలో చూసాం. నిన్న కూడా రైవాస్ కాలనీ ఏదైతే కెనాల్ ఏదైతే రైవాస్ కెనాల్ ఏదైతే ఉందో మరి దానికి సంబంధించి కూడా ఒక గేటు నిన్న కూడా మరి పోయినటువంటి పరిస్థితి. అంటే గత 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక తుప్పుపట్టి పోయినటువంటి పరిస్థితి. ఇట్లా గత పాలనా వైఫల్యం, గత పాలనా పాపం, గత పాలనా వారసత్వం ఈరోజు ఇంకా మమ్మల్ని వెంటాడుతూ ఉంది. వీటన్నిటినీ కూడా కరెక్ట్ చేసుకుని మళ్ళీ రైతాంగానికి వ్యవసాయానికి మంచి రోజులు రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలు త్వరితగతంగా జరగాలని ఏదైతే యొక్క శాఖల అధికారులతో ఇప్పుడే అందరితోటి కూడా మరి రివ్యూ చేసుకుని ఆ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేటువంటి విధంగా శాఖల అధికారులు కూడా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ ద్వారా కూడా రైతాంగాన్ని కూడా కోరుకుంటున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. అటువంటిది ఏమీ లేదు. ఏదైతే చాలా క్లియర్గా ఎన్నికలు ఏవైతే ఉన్నాయో నిన్న హైకోర్టు ఇది కూడా మనకి ఎన్నికల విధానం అనేది 3 పద్ధతులుగా జరుగుతుంది. ఒకటి ఏదైతే రైతాంగం అంటే ఒక ఐక్యతతోటి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఆ ఆయకట్టుకి ఎవరైతే రైతులు బాగా పనిచేయగలుగుతారో నాయకుడిగా ఉండి లాభాపేక్ష లేకుండా సేవాభి దృక్పథంతో పనిచేసేటువంటి రైతు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఆ రైతు సంఘ అధ్యక్షులుగా వస్తే ఆ ఆయకట్టుకి అక్కడ రైతాంగానికి మేలు జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వివాదాలు లేకుండా, రాజకీయాలు లేకుండా, వర్గాలు లేకుండా ఆ యొక్క ఎన్నికను ప్రశాంతంగా ఎనానమస్గా ఎన్నిక చేసుకోవాలనేది ఒకటి ప్రధానంగా. ఒకవేళ అట్లా ఏకగ్రీవ ఎన్నిక సాధ్యం కానప్పుడు ఎవరైతే అక్కడ రైతులు ఆ టీసీకి సంబంధించి ఎవరైతే ఆయకట్టు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేతులెత్తేటువంటి పద్ధతి ద్వారా ఎన్నిక కాబడతారు. ఆ రెండో విధానంలో కూడా చేతులెత్తే పద్ధతిలో కూడా ఎన్నిక కానప్పుడు ఏదైతే ఆ యొక్క 1కి మించి నామినేషన్ ఉన్నప్పుడు వారికి సంబంధించిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లు స్లిప్ మీద నోట్ చేసి ఏదైతే ఇస్తారో దాన్ని ఎవరైనా అభ్యంతరం పెట్టిన పక్షంలో, అంటే అట్లా టేబుల్ వరుసగా కూర్చుని స్లిప్ నోట్ చేసే దగ్గర ఎవరికైనా అభ్యంతరం ఉంటే వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఏదైతే మనం వైట్ క్లాత్ అరేంజ్ చేసి టేబుల్కి అక్కడ లోపల సీక్రెట్గా ఆ స్లిప్ వేసుకునే అవకాశం అని చెప్పారు. ఎవరైనా అభ్యంతరం పెడితే ఎక్కడైనా 1 or 2 persons ఎవరైనా అభ్యంతరం ఉంటే అని చెప్పడం జరిగింది. చేత ఏదైతే అట్లా ప్రశాంతంగా జరగడానికే ఎన్నికల విధానం ముందుకెళ్ళేటువంటి విధంగానే అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత వరకు కూడా ఇది ఒక సేవా దృక్పథంతో పనిచేసేటువంటి సంఘాలు, ఏదైతే వ్యవసాయానికి రైతాంగానికి మేలు చేకూర్చేటువంటి విధంగా పనిచేసేటువంటి సంఘాలు కాబట్టి ఇటువంటి వర్గపోరు లేకపోతే పార్టీల పోరు అనేది లేకుండా సాధ్యమైనంత వరకు కూడా ఆ యొక్క టీసీ పరిధిలో ఎవరైతే బాగా రైతాంగానికి సేవ చేస్తారో వాళ్ళని ఏకగ్రీవంగానే ఎన్నిక చేసుకోమంటూ ఉన్నాం. ఒకవేళ అట్లా ఎన్నిక కుదరని పక్షంలో, ఏకగ్రీవ ఎన్నిక కుదరని పక్షంలో ఈ యొక్క 3 మోడల్స్లో కూడా ఎన్నిక జరుగుతుంది. సజావుగా ఎన్నిక ఏర్పాట్లన్నీ కూడా చేయమని చెప్పేసి కలెక్టర్స్ని అందరికీ కూడా మీ ద్వారా కూడా మరొకసారి తెలియజెప్పడం జరుగుతుంది.